హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే హ్యాపీగా లేను. ఎందుకంటే రోజు వ్లాగ్స్ చేసి బోర్ కొట్టేస్తుంది. అందుకే నేను ఒకటి అనుకున్నాను, మన సబ్స్క్రైబర్స్ అందరూ కామెంట్ రూపంలో ఒక టాస్క్ ఇవ్వండి. ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో దాన్ని నేను వీడియో చేస్తాను. రండి. రే విజయ్, విజయ్ విజయ్ లే. ఆచార్య దేవా, ఏమంటివి జాతనప సుతసూదునికి ఇందు నిలువ అర్హత లేదంటివా? అహో, ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్షే కాని క్షత్రియ పరీక్ష కాకూడదే. ఇది కుల పరీక్ష అందువా? హే హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిగడ వెంచర్స్లు. సో ఈ రోజైతే మీకు మా హీరోని పరిచయం చేస్తాను. సముద్రాల గర్భమున జయించలేదా? ఈయనది ఏ కులము? నాతో చెబుతామేమయ్యా, మా వంశునకు మూల పురుషుడైన వశిష్ఠ దేవ వంశీయుడు. మన సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్ బ్రో. హే హాయ్. అరే రవి, ప్రొడ్యూసర్ కలవడానికి వెళ్దాం, రెడీ అవు. నేను రాను, నువ్వేవో. అరే, అసలు నువ్వు డైరెక్టర్ అవుదామనే వచ్చావా? డైరెక్టర్ అవుదామనే వచ్చా. నువ్వు తీసుకుపోయి ప్రొడ్యూసర్ కలిస్తే నాకే లాస్ వస్తుంది మనీ. మొన్న ప్రొడ్యూసర్ లివర్ రాజ్ దగ్గర తీసుకుపోయి నువ్వు 2000 బొక్క. అంతకుముందు మున్నివాస్ దగ్గర తీసుకుపోయి నువ్వు 10,000 బొక్క. నీ ఎంబడి తిరిగితే నాకు లాస్ తప్ప ప్యాచ్ కవర్ అవట్లే. ఇలా లాసులు చూసుకుంటూ కూర్చుంటే నువ్వు డైరెక్టర్ అయినట్టే. నీ ఎంబడి తిరిగితే నా అప్పు తీర్చడానికి నా 2 కిడ్నీలు అమ్ముకోవాల్సిందే. మార్నింగ్ వీడియో చేసేటప్పుడు మన సబ్స్క్రైబర్స్ని ఒక టాస్క్ని కామెంట్ రూపంలో పెట్టమని అడిగాను. ఒక కామెంట్ వచ్చింది, అది చాలా క్రేజీగా ఉంది. అదేంటంటే, అన్న ఎవరినైనా భయపెట్టండి, చాలా క్రేజీగా ఉండాలని అడిగాడు. సో ఎలా భయపడితే బాగుంటుంది? తలుపు చాటుని దాకుని భయపడదాం. ఎలా ఉంది? అదిరిపోయింది కదా? నీ మోకం లెక్క ఉన్నది. ఇప్పుడు నేను చెప్తా చూడు. రై, కత్తి తీసుకొని ఎవరి గొంతు మీద పెట్టి భయపెడదాం. ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఎవడైనా ఉచ్చోసుకోవాల్సిందే. నువ్వు చెప్పిన దానికంటే నేను చెప్పిందే బాగుంది కదా. అరే, నువ్వు చెప్పింది ఎప్పుడో చిన్నప్పుడు చేసిందిరా. నువ్వు చెప్పింది కూడా చిన్నప్పుడు చేసిందే. అదేదో కొత్త ఐడియా అయినట్టు బొక్కలేదు. రే, ఏదైనా క్రేజీగా ఉండాలి. ఇలాంటి బొక్కల ఐడియాలు ఇవ్వకండి. ఏదైనా చేస్తే అవతలోడికి ఉచ్చపడిపోవాలి. మనం చేసామన్నట్టు కూడా తెలియకూడదు. అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి. రై, నాకు ఒక ఐడియా వచ్చిందిరా. మనము చేతపడి చేద్దామురా, కొత్తగా ఉంటది. ఏమంటారు? రే, ఇదైతే భలే ఉందే. బాగుంది, దీన్నే ట్రై చేద్దాం. డన్నా? డన్ డన్. అన్నీ రెడీ చేసాం. ఎందుకు ఎవరిని భయపెట్టేది? మనకు బాగా తెలిసిన వాళ్ళు, మనల్ని ఎక్కువ ఇరిటేట్ చేసేవాళ్ళు ఎవరున్నారంటావేంటిరా? మన పక్క రూమ్ గురుగారు ఉన్నారు కదా, ఆయనకన్నా మనల్ని ఎక్కువ ఇరిటేట్ ఎవరు చేస్తారు? రే వద్దురా బాబు, ముందుగానే ఆయన భయస్తుడు. ఆ భయంతో పైకిపోతే హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? నా మాట వినండి, లేనిపోని రిస్కులు వద్దు. అరే సాయి, యు ప్రొసీడ్ రా. మై హూనా? అరే, మనం ఆయన మిన్నే చేద్దాం. అంతకన్నా బెటర్ ఆప్షన్ ఎవరున్నారా మనకి? రే, ఎందుకురా విజయ్ భయపడతావు? ఏం కాదు, ఒకవేళ ఏదైనా జరిగితే ఆ తర్వాత చూసుకుందాం. ఎన్నైనా చెప్పండి, నాకైతే ఇష్టం లేదు. ఇంకా మీ ఇష్టం, మీ చావు మీరు చావండి. వీళ్ళు మారారు ఇంకా. ఏమండి 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 ఏంటండి గురువుగారు, పొద్దున్నే పట్టుకుని డోరో బాధేస్తారు. ఏమైంది గురువుగారు? కొంపదీసి మీ రూమ్ లో దొంగలు కనపడ్డారా ఏంటి? అది కాదు బాబు, మా ఇంటి ముందు. మీ రూమ్ ముందు ఎవరైనా చచ్చిపోసారా? అయినా బుద్ధి ఉండక్కర్లా, ఇంత పెద్ద మనిషి ఇంటి ముందు వచ్చబడడానికి మనసు ఎలా వచ్చింది? అబ్బా, పూర్తిగా చెప్పేది వినండి. ఒకసారి నా రూమ్ ముందు నిమ్మకాయలు బొమ్మ ఏదో పెట్టారు బాబు. అయితే తీసుకెళ్లి రూమ్ లో పెట్టుకోండి. మాకెందుకు చెప్తున్నారు? ఇంత చిన్న వయసుకి పొద్దున్నే వచ్చి నిద్ర జడగొట్టారు. అది కాదండి, మీరు ఒకసారి రండి చూద్దరు గాని.
వాళ్ళకం చూస్తుంటే మీకెవరో చేతబడి చేశారు గురువు గారు. అయ్ బాబోయ్, ఇప్పుడేం చేయలేమండి? చేసేదేమీ లేదండి. ఈ చేతబడి ఎవరైతే చేశారో వాళ్ళే రావాలి. వాళ్ళు మాత్రమే దీనికి సొల్యూషన్ చేయగలరు. అంటే ఏం చేయలేమంటారండి? ఆయన ఎవడు చేసాడో ఎలాగండి కనిపెట్టాం? ఇక చేయడానికి ఏమీ లేదండి. ఆ దేవుడి మీదే భారమేసి ముల్లెమూట చదువుకొని ఆ గుళ్ళో తాళ దాసుకోవడమే. అయ్ బాబోయ్, అదేంటండి? అవునండి గురువు గారు, మీకు అదే సేఫ్టీ. ఫస్ట్ మీరు బ్యాగ్ సర్దుకుని గుడికి వెళ్ళండి. ఏంటండి, నేను వెళ్ళిపోతుంటే మీకు నవ్వులాటగా ఉందా? మీకు విషయం చెప్తాను గురుగారు, కోప్పడకూడదు. ఏంటండి? మీరేం భయపడకండి, మీకేం కాదు. ఇదంతా ప్రాంక్ అండి. ఏంటి ప్రాంకా? ఆయన మీకు బుద్ధి ఉందా? ఇలాంటి ప్రాంకులు చేస్తారా? మీలాంటి వాళ్ళు పక్కన చూడండి, నాది బుద్ధి తక్కువ. రే రవి, గురువు గారు కొచ్చపడిపోయింది కదరా. మనం నిజం చెప్పకపోతే హార్ట్ అటాక్ వచ్చి పోయేవాడేమో. ఏమో ఏముందిరా, అదే జరిగి ఉండేది. ఏ మాటికి ఆ మాట గురువుగారికి గులాం జాములు గలగల ఆడిపోయినాయి అనుకో. మనం ఉన్నామనుకోనేమో లాగులో తడుపుకోలేదు, లేకపోతే పాయింట్లోనే ఉచ్చబోసుకునేటోడు. ఏమంటావు హీరో విజయ్? ఎందుకురా మీకు అంత గుల? ముందుగానే పెళ్లి కావట్లేదని వారం రోజుల నుంచి దిగులుతో ఉన్నారు. మీరెలా చేశారు? అనుమానం హక్కుపక్షి. ఇంకా వారం రోజులు నిద్రపోడు. మాకు కూడా అదే కావాలి కదరా అని నిద్రపోకుండా చేయడమేమో పని. నవీన్ చాలులే, పడుకోండి. సాయి, సాయి, అరే సాయి, బాత్రూంలో ఎవరో అమ్మాయి ఏడుపు వినిపిస్తుందిరా. లైట్ ఆఫ్ ఆన్ అవుతుంది, నాకెందుకు భయంగా ఉందిరా. రారా చూద్దాం. రేయ్ లప్పుట్ నా కొడక, కొద్దిసేపు ఉంటే ప్యాంట్లోకి వచ్చేద్దాను కదరా గుండుకే. రేయ్ ఏంద్రా అర్ధరాత్రి నా నిద్ర పాటు చేసిర్రు క్రాకర్ నా కొడుకులారా. మేము నీ నిద్ర జడగొట్టడం కాదురా, నువ్వే మా నిద్ర జడగొట్టావు. శ్మశానంలో కాడికపురం పెట్టుకున్నట్టు ఆ రింగ్ టోన్ ఏంట్రా? అర్జెంట్ గా ఆ రింగ్ టోన్ మార్చు, లేదంటే ఆ సిలిండర్ తీసుకొచ్చి కొట్టి చంపేస్తాం. రింగ్ టోన్ చూసి భయపడిరా, పోయి పండుకోనరా పిల్ల బచ్చనాయలే. ఎప్పనే నా కొడక. ఏయ్ ఏంటెక్కడ నువ్వు? నైట్కి వెళ్దామని చెప్పాను కదా, ఇప్పుడంటే కుదరదు. రేయ్ నువ్వన్నా చెప్పు, ఇద్దరున్నారు కదా రూమ్లో, ఎలా రా? ఏంటి చంపేద్దామా? చంపేస్తాడా? రేయ్ ఎంతకు తెగించావురా? రేయ్ అమ్మాయి కోసం మమ్మల్ని చంపేస్తావురా? అరే బయటికి కొమ్మటి పోతాం కదరా. ఇంతకీ అమ్మాయిని ఆడ దాచినవరా? ఇక్కడ దాచినవా? పోనీ సజ్జ మీద దాచినవా? పోనీ లుంగిలో ఏడు దాచినవరా? మళ్ళా
వీడేంది అడుగుతుంటే వెళ్ళిపోతున్నాడు? నేనేమన్నా తప్పుగా మాట్లాడినా? రేయ్, వీడేంద్రా పొద్దున్నుంచి ఏదో తేడాగా బిహేవ్ చేస్తుండు? రేయ్, యాక్టింగ్ చేయించాలు, తినేటప్పుడు అవసరం ఇదంతా? విజయ్, విజయ్, రేయ్ వీడేంద్రా కరెంట్ కొట్టిన కాకిలేక అట్లా స్ట్రక్ అయిపోయాడు? నువ్వు ఒకసారి విలు. ఏ నట పేపాసే, నటించాలు, ఇక తిను. రే, ఎందుకు ఇలా చేస్తున్నావు ఇప్పుడు? నేనేం చేశాను? తింటున్నా అంతే కదా. మీరెందుకు అలా ఉన్నారు? తినండి, చేతులు ఎండిపోతున్నాయి కదా. సాయి, అరే సాయి, రే ఏంద్రుడు దా. రే వీడు ఎక్కడ పోతున్నాడు రా? దారా వెళ్తాం పద. రా రా. ఏడికి రా నడుచుకుంటూ పోతుంది చీకట్లా? ఏడికి పోతుండ్రు అసలు అడు? రే మురళి, ఇలా రారా. రే ప్రశాంత్, స్వప్నాన్ని తీసుకురారా. చలి మంటేసుకుందాం. చలి చంపేస్తుందిరా బాబోయ్. చలి అవుతుందా? వీడు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు రా? రే ప్రశాంత్, ఎందుకు రా రైలు కింద పడి చచ్చిపోయావు? అమ్మ తిట్టింది అందుకే. అమ్మ తిడితే చచ్చిపోతారా? బుద్ధి ఉండాలిరా. మరి నువ్వెందుకు స్వప్న?
మురళి గారు నిన్ను ప్రెగ్నెంట్ చేసినాడని విషయం పెట్టి చంపేశావు. పెళ్లి చేసుకోక మరి పెళ్లి చేసుకోరా అంటే పెళ్లి చేసుకోలేదు, అందుకే. ఒప్పుకోలేదని చంపేశావు. మరి నువ్వెందుకు చనిపోయావు? వాడితో నేను జీవితం అనుకున్నా, అందుకే వాణ్ణి చంపి నేను చనిపోయా. సరిపోయావమ్మా. మరి నువ్వెందుకు చనిపోయావు? నేనా? ఎందుకు చనిపోయానా? మా ఫ్రెండ్తో బెట్ వేశాను. ఎక్స్పైరీ అయిన విషయం తాగితే ఏం కాదని. కానీ తాగిన తర్వాత తెలిసింది నేనే ఎక్స్పైరీ అయినాను. నేనెంత సీరియస్గా మాట్లాడుతుంటే మీరు నా వెనకాల చూస్తున్నారేంటి? రేయ్ అగో రేయ్, ఏంద్రా నువ్వు నైటు డార్క్ నైట్ సినిమా లాగా జోకర్ లాగా పర్ఫార్మెన్స్ చేసినావు? నీ పర్ఫార్మెన్స్ మేమేమన్నా భయపడతాం అనుకుంటున్నావా? నీ యాక్టింగ్ ఇంకెక్కడన్నా చూపెట్టుకో, మా దగ్గర కాదు. దేని గురించి మాట్లాడుతున్నావు? పిచ్చేమని పట్టిందండి మీకు? ఆపరా నువ్వు నీ కమలాసన్ యాక్టింగ్. ఏంట్రా ఏమైంది? ఆంధ్ర అమృతం గట్ట తాగారా ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అంటే నీకు నిజంగా రాత్రి ఏం జరిగిందో గుర్తులేదా? నేనేమైనా చేస్తేనే కదా నాకు గుర్తుండేది. ఇంతకీ మీకేమైంది? అంటే నువ్వేం చేయలేదంటావా? అన్నమాట కాదురా, అదే నిజం. నాకు తెలిసి మీకేదో పిచ్చి పట్టింది. నేను మళ్ళీ వస్తా, ఉండండి. రేయ్, మనకు పిచ్చి పట్టిందంటాడేంట్రా? కన్ఫర్మ్ రా, కన్ఫర్మ్ కన్ఫర్మ్. ఓం మహాదేవ హర మహాదేవ శంభో శంకర. ఓం మహాదేవ శంభో శంకర. ఘోర శక్తి రూపిణి సాంబని. ఓం చండీ మహాదేవని. ఓం మహాదేవ శంభో శంకర. ఘోర శక్తి రూపిణి సాంబని. ఓం చండీ మహాదేవని. ఓం భగవతి మాతా జగన్మాతా జగద్రక్షిణి. ఓం మహాదేవ శంభో శంకర. మహాదేవ శంభో శంకర. ఆ బొమ్మ ఎక్కడిదిరా? రేయ్ రేయ్, కొంచెం బండి ఆపరా. అరే మామ, బండి ఆపరా. యూరిన్ బ్లేడర్ ఫుల్ అయిపోయింది, ఆ పక్కన వచ్చి పాస్ కొడతా. ఇక్కడెందుకు మామ, ఇదంతా భయంకరంగా ఉంది. అరే మామ, బండి ఆపరా. అలాగే. అమ్మ, యూరిన్ బ్లేడర్ ఫుల్ అయినట్టు అనిపించి పాస్ కూడా బయటికి రాదేం రాయ. అందుకే ఈ కల్తీ బ్రాండ్లు తాగొద్దాను. అమ్మ, టైం వేస్ట్ పనులు. ఏంది ఇది? బొమ్మ లెక్క ఉన్నది. ఇదేదో మనకు పనికొచ్చేటట్లున్నదిగా. అరే సాయి, రేపు ప్రాంక్ చేయడానికి బొమ్మ దొరికేసిందిరా. మనకు బొమ్మ కొనాల్సిన పని లేదు ఇక. కొత్తది ఉంది, అక్కడ పడే. దాన్ని ఎక్కడ తీసి అక్కడ పడే. అరే పైసలు ఎందుకు రా బొక్క? ఈ ప్రాంక్ ఇదే ఎక్కువ. నడు.
పోని పోనీ చీచా బండి పోని నాడు. ఇన్ని అనర్థాలు జరగడానికి ఈ బొమ్మే కారణం. ఆ బొమ్మ ఇక్కడున్నంతసేపు మీ ముగ్గురికి మరణం ఖాయం. మరి దీనికి పరిష్కారం లేదా స్వామి? అమావాస్య నాడు ఈ బొమ్మని ఎక్కడైతే తీసుకొచ్చారో అక్కడే ఈ బొమ్మని పెట్టి 8 మేకులు కొట్టి కాశ్మీర మంత్రాలతో అష్టదిగ్బంధనం చెయ్యాలి. రేపే అమావాస్య. రేపే ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఈరోజు రాత్రికి మీరైతే జాగ్రత్తగా ఉండండి. రేపటి వరకు ఈ నిమ్మకాయని దిండి కింద పెట్టుకొని పడుకోండి. రే రే, ఈ చీరేంటి? ఆ గోల్డ్ రంగు ఏంటి? ఏంట్రా ఇదంతా? ఒక ఆడది చీర కట్టుకోక లుంగి ఎత్తి కట్టుకుంటుందా? రే తీరా చీర. నా చీర లాగుతాను. చీర పట్టుకొని లాగుతున్నాడు. చీర నీకు అక్క చెల్లెలు లేరేంట్రా? వాళ్ళ చీరలు కూడా ఇలాగే లాగుతావా? నా సోకులకి అడ్డం వస్తాడు. అమ్మ సాయి గడెట్టిపోయిన పొద్దున్నుంచి. సాయి, అరే సాయి, అరే రాత్రి ఏం సరుకు తాగినవురా? ఈడవాడినవు, ఉలుకులేదు పలుకులేదు. సాయి, అరే సాయి, సాయే. నన్ను కొట్టదు కొట్టదు కొట్టకరా. రే నేను నిన్ను కొట్టుడేంద్రా? ఆ స్వామీజీకి ఫోన్ చేసి ఏమేమి వస్తువులు తెమ్మంటాడో కనుక్కుందాందా. ఆయన నంబర్ నీ దగ్గర ఉన్నది కదరా. నువ్వేమో బాధ్యత లేకుండా రాత్రంతా దాకా ఈడవాడినావు. నడు. ఏమైందిరా వీనికి అసలు? ఓం భీం భాం, ఓం భీం భాం ఫట్ జ్వాలాముఖి, ఓం ఫట్ ఆవాహయామి. రాయే బయటికి రా. స్వామి, ఇంకో గురువుగారు రాలేదేం స్వామి? ఆయన పశుపతిని బంధించడానికి ఆ గద్వాల కోటకెళ్ళాడు. అందుకే నన్ను పంపించాడు. ఈ కార్యక్రమాన్ని నేనే ముగిస్తాను. అయితే మమ్మల్ని చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు స్వామి. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త చెప్పాల్సింది నాకు కాదు, ఆ దయ్యానికి. ఎక్కడా బొమ్మ? ఇదిగోండి స్వామి. మీరెక్కడికి రా? మీరిక్కడే ఉండండి. చూస్తే తడుచుకుంటారు. దూరంగా వెళ్ళండి.
అష్టదిగ్బంధన చేసేశాను. ఇక మీరు వెళ్ళండి. ధన్యులం స్వామి. థ్యాంక్ యూ స్వామి.